రాముడికి కృష్ణుడి మరణానికి లింక్ ఉందా? అది త్రేతాయుగం. రామాయణంలో అన్నతమ్ములైన వాలి సుగ్రీవుడు కొట్టుకుంటారు. అప్పుడు సుగ్రీవుడు రాముడి సాయం కోరుతాడు. రాముడు చెట్టు చాటు నుండి వాలికి బాణం వేస్తాడు. కొన ఊపిరితో ఉన్న వాలి రాముణ్ణి ఇలా అంటాడు, ధర్మాన్ని పాటించే మీరే ఇలా చెట్టు చాటు నుండి బాణం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని. రాముడు అంటాడు, ముందుగా ధర్మాన్ని తప్పింది నువ్వే. నీ తమ్ముడు సుగ్రీవ రాజాన్ని, తన భార్యని నువ్వు లాక్కున్నావు. ఇంకా చాలా వరకు తప్పులు చేశావు. నీకు ఎవరైనా ఎదురుగా నిలబడితే వాళ్ళ శక్తిలో సగం నీకు వచ్చే వరం ఉంది. అందుకే నీకు ఎదురు పడకుండా ఇలా చేయాల్సి వచ్చింది అంటాడు. అయితే రాముడు వాలితో ఇలా అంటాడు, అధర్మంగా నేను నీ ప్రాణాన్ని తీసినందుకు ఏదో ఒక జన్మలో ఇదే విధంగా నువ్వు నా ప్రాణాన్ని తీసి నీ ప్రతీకారాన్ని తీర్చుకుంటావని రాముడు వాలికి వరం ఇస్తాడు. ఇప్పుడు ద్వాపర యుగానికి వెళ్దాం. ద్వాపర యుగం ఆఖరికి వచ్చింది. కృష్ణుడు ఒక చెట్టు పైన కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడే ఒక వేటగాడు కృష్ణుడి పాదం చూసి జింక అనుకొని బాణం విసురుతాడు. ఆ బాణం కృష్ణుడి పాదానికి గుచ్చుకుంటుంది. తర్వాత ఆ వేటగాడు వచ్చి కృష్ణుని క్షమించమని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఇందులో నీ తప్పేమి లేదు. నేను రాముడిగా ఉన్నప్పుడే నేను చేసిన అన్యాయానికి ప్రతీకారం ఈ రోజు నువ్వు తీర్చుకున్నావు.